ఉపదేశంలోకి వెళ్ళిపోదాం. చాలా దినాలుగా మనం వాక్యాన్ని ధ్యానించుకుంటూ క్రీస్తు ప్రేమ స్వరూపి అని చెప్పుకున్నాం. ఆయన స్వరూపంలోనికి మనం మార్చబడాలని చెప్పుకున్నాం. ఆయన స్వరూపంలో మార్చబడ్డం అంటే కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అంతేకాదు అపోస్తలుడైన పౌలు ప్రేమ గురించి వివరించిన ఆ కొరింథీలో ఉన్న సంఘానికి చెప్తున్న 13వ అధ్యాయాన్ని నేర్చుకున్నాం. సో చాలా విషయాలు నేర్చుకుని ప్రేమ అంటే ఏంటో మనం చాలా విషయాలు నేర్చుకుంటూ ఓర్పు దగ్గరకు వచ్చాం. ఈ ఓర్పు, ఈ ప్రేమలో కలిగిన ఒక గుణమని తెలుసుకుని ఈ ఓర్పు గురించి నేర్చుకుంటూ ఈ ఓర్పు, ఈ ప్రేమ, విశ్వాసం కలిగిన దశలోనికేలలో ఉన్న సంఘాన్ని పరిచయం చేసుకున్నాం. ఆ సంఘాన్ని పరిచయం చేసుకోవడమే కాదు, ఆ సంఘం మాదిరిగా ఎంతమందికి మాదిరిగా మారిందంటే ఎంతమందికి మాసదోనియ మొదలుకొని అక్కయ వరకు ఉన్న సంఘాలన్నిటికీ ఇది మాదిరిగా మారిపోయింది. ఇలా మాదిరిగా మారిపోయిన సంఘాన్ని చూసుకున్నాం. మనం గురువారం రాత్రి కూడా నేర్చుకున్నాం ఏంటంటే, ఇప్పుడు ఆ మాసదోనియాలో ఉన్న సంఘం, అక్కయలో ఉన్న సంఘం ఎవరికి మాదిరి చూపిస్తున్నాడు? కొరింథీలో ఉన్న సంఘానికి మాదిరి చూపిస్తున్నాడు. అంటే ఇప్పుడు సేవకుని మాదిరిగా చూసుకుని సేవకుడు క్రీస్తు మాదిరిగా మారిన తర్వాత, ఆ సేవకుని మాదిరిగా సంఘం మారిన తర్వాత, ఆ సంఘం దశలోనికేలో ఉన్న సంఘం మాసదోనియాకి, ఆ మాసదోనియాలో ఈ సంఘానికి కాకుండా అక్కయ సంఘానికి మాదిరిగా మారగా ఇప్పుడు ఈ సంఘాల కొరింథీలకి మాదిరిగా మారిపోయినాయి. దేవునికి స్తోత్రం. ఇలా మనం మారి అనేక మందికి మనం దేవుని మాదిరి చూపించాలి అనే విషయాలు మనం నేర్చుకుంటున్నాం. కనుక ఈ విషయాలు నేర్చుకుంటూ ఇది కట్టుకున్న ఇది మనం ఆలయము, మనము దేవునికి ఆలయము అని గడిచిన వారం నేర్చుకున్నాం. ఇదేమో మనం ఆరాధించే ఆలయము, మనము ఆయన నివసించే ఆలయము అని నేర్చుకున్నాం. అలా నేర్చుకుంటూ దేవుడు మనకు అన్ని మాదిరి ఉంచి వెళ్ళారు అని నేర్చుకున్నాం. ఈ మాదిరి ఉంచిన దానిలో గడిచిన వారం నేర్చుకున్న మాదిరి ఏంటి అంటే, దేవుడు ఎంతగా తగ్గించుకున్నాడో, తన శిష్యుల పాదాలు కడిగినంతగా అది తగ్గించుకుని అది ఎందుకు చేశాడు ప్రభు అంటే ఆ వచనాన్ని చదువుకున్నాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకున్నాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకున్నాం. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలా చేసి తిని. ఏం చేయాలంట? మనము కూడా అలాంటి విధంగా మారాలి అని, క్రీస్తుకు ఉన్నటువంటి గుణగణాల్లో, లక్షణాల్లో ఆ తగ్గింపు, ఆ స్వభావము, ఆయనకున్న ప్రేమ మనం కూడా కలిగి ఉండాలి అనే విషయాన్ని నేర్చుకున్నాం. పోయిన వారం నేర్చుకున్నాం ఆయన ఇస్కరియోతు యూదా పాదాలు కూడా కడిగాడని నేర్చుకున్నాం. సో దీన్ని బట్టి చాలా విషయాలు నేర్చుకున్నాము. అయితే ఇప్పుడు ఆయన మనకు మాదిరి ఉంచాడు గనుక ఇప్పుడు మనం ఎవరిని పోలి నడవాలి? ఆయన పోలి నడవాలని మనకు మాదిరి ఉంచారు. కనుక దేవుని బిడ్డారా, ఆ మాదిరి గురించి మాట్లాడుకుంటూ అలా మాదిరిగా మాట్లాడుకునే మనం, ఆ మాదిరిగా మారే మనం క్రీస్తుకి ఆలయాలుగా మార్చబడతాము, క్రీస్తు మన యందు ప్రత్యక్షపరచబడతాడు అనే విషయాలు చెప్పుకుని యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకున్నాం. 7, 8, 9 చదివాము. అయితే 7 చదివేసుకుని ముందుకెళ్ళిపోయాము. ఒక్కసారి 7 మరొకసారి ధ్యానం చేసుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదామండి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. చాలు, ఒక్క నిమిషం ఈ వాక్యాన్ని ధ్యానించుకోవాలి. ఎందుకు అంటే మనము ఆయనతో ఉన్నామని దీని ద్వారా కదా మనకు తెలిసేది అని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ ఈ వెలుగును గురించిన కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆయన ఎక్కడున్నాడంట? ఆయన వెలుగులోనున్న ప్రకారము. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన వెలుగులో ఉన్నాడు. సో అలా ఆయనే వెలుగై ఉన్నాడు. సో ఇప్పుడు ఆయన వెలుగులో ఉన్నట్టుగా మనం కూడా ఎక్కడ ఉండాలంట? మనము కూడా వెలుగులో ఉన్న ఎడల ఏమవుతాము? అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేవుడు వెలుగై ఉన్నాడు. సో దాని గురించి నేర్చుకుందాం. ఇప్పుడు మనం కూడా ఎలా ఉండాలి? వెలుగై ఉండాలి. అలా వెలుగై ఉంటే ఎలా ఉంటామంట? అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం. ఒకరినొకరు మనం కలిసి ఉంటాం. అన్యోన్యత అంటే ఏ భేదము లేకుండా ప్రేమగా కలిగి ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు ఆదరించుకుంటూ బలపరుచుకునేటువంటి బిడ్డలు. ఒకసారి ఒక పాస్టర్ గారు అంటే డాడీ మమ్మీ గారు అనేవారు గోడపల్లి తీసుకెళ్ళి స్త్రీల కొడుకు తీసుకెళ్తే ఆ మమ్మీ గారికి ఆయన చెయ్యందిస్తున్నాడు. చెయ్యందిచ్చి పైకి తీసుకొస్తున్నాడు. అప్పుడు అనుకున్నాం ఈ వయసులో కూడా ఆయనకి 78, ఆవిడకేమో 74 అనుకుంటా. ఈ వయసులో కూడా ఎంత అన్యోన్యత,
కేకలేయడం లేదు, పైకి ఎక్కలేవా ఎక్కువ అనడం లేదు. ఆయన చక్కగా పెట్టుకుని పైకి ఎక్కించి మమ్మీకి షుగర్ ఉంది, 12 దాటులోకి ఏదైనా తినడానికి రెడీ చేయండి అని చెప్తున్నాడు. అంటే వారిలో ఏం కనబడుతుంది? అన్యోన్యత కనబడుతుంది, అన్యోన్యత. అంతే తప్ప ఇంటికి వెళ్ళే పాటికి ప్రార్థనించి ఇంటికి వెళ్ళిన తర్వాత కేకలేయడం మొదలు పెట్టామనుకోండి, భార్య మీద భర్త కేకలేస్తున్నాడు, అన్యోన్యత అంటారా? ప్రార్థన అయిపోయాకే కాదు, ఎప్పుడైనా ఒకవేళ భర్త భార్య మీద కేకలేస్తుంటే అమ్మో వాళ్ళంతా ఎంత అన్యోన్యత అంటారా? భార్య భర్త మీద కేకలేస్తే అన్యోన్యత అంటారా? అనరు. ఈ పరస్పరం ఇద్దరు కూడా చక్కగా ప్రేమ కలిగి ఒకరినొకరు ఆదరించుకుంటూ బలపరుచుకుంటూ వారి మధ్యనున్న ప్రేమను, వారి మధ్యనున్న ఆ సమాధానమును, వారి మధ్యనున్న అనుకువ ఇవన్నీ కలిపి మనం ఏమంటామంటే అన్యోన్యత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఇప్పుడు మనం కూడా ఆయనతో అన్యోన్యంగా ఉండాలి. ఎవరితో? దేవునితో అన్యోన్యంగా ఉండాలంటే మనం ఎలా ఉండాలి? ఇప్పుడు వెలుగులో ఉండాలి, చీకట్లో ఉండకూడదు. దేవునికి స్తోత్రం. చీకట్లో ఉండకూడదు, వెలుగులో ఉండాలి. సో ఇలా ఉంటే గనక ఒకవేళ అన్యోన్య సహవాసం కలిగి ఉంటామో అప్పుడు యేసు రక్తము మన ప్రతి పాపం నుండి పవిత్రుడిగా చేస్తుంది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసయ్య బిడ్డలమైన మనం ఆలోచనలో పాపం రావచ్చు, తలంపుల్లో పాపం రావచ్చు, కొన్నిసార్లు పాపపు మాటలు వినడానికి ఇష్టపడి ఉండొచ్చు, పాపపు మాటలు మాట్లాడి ఉండొచ్చు, పాపపు ప్రవర్తన నడవడికలో ఉండి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ప్రతిదాని నుంచి మనం పవిత్రత పొందుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలా? వెలుగులో నడవాలి. వెలుగులో నడడం అంటే ట్యూబ్లైట్లు వేసాం కాబట్టి ట్యూబ్లైట్లు నడవడం కాదు. ఈ ట్యూబ్లైట్ వెలుగు గురించి కాదు మనం చెప్పేది. స్విచ్ ఆపితే ఆగిపోయే వెలుగులు అవి. సో కాబట్టి దేవుని బిడ్డలారా, ఇప్పుడు వెలుగు గురించి చెప్పబడిన కొన్ని మాటలు మనం నేర్చుకుని మనం అలా వెలుగులో ఉన్నామా లేదా అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. క్రైస్తవులమైన మనం వచ్చి వెళ్ళిపోవడం కాదు, కానీ దేవుడు ఏ మాట చెప్తున్నాడో ఆ మాటను జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఎప్పుడు పవిత్రులు అవుతారంట? ఎప్పుడు పవిత్రులు అవుతారమ్మా? వెలుగులో నడిస్తే ఆయన మనము ఒకటవుతాం, ఆయన మనము ఏకమవుతాం, సమాధాన పరచబడతాం, ప్రతి పాపమును కడిగి ఆయన పవిత్రుడిగా చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. వెలుగు గురించి దేవుడు యేసుక్రీస్తు ప్రభు మనందరికీ తెలిసిన వాక్యాలే. యోహాను సువార్త నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత నేను లోకమునకు వెలుగు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఒక్కసారి కాదు 2-3 సార్లు చెప్పాడు మనకు వాక్యంలో. యోహాను సువార్త 9వ అధ్యాయం 5వ వచనం కూడా చదువుదాం. యోహాను సువార్త 9:5 నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం కూడా చదువుదామా? ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. దేవునికి స్తోత్రం. దీని గురించి లాస్ట్కి వద్దాము. ఇప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. సో మనం కొంతమంది ఏం చేస్తారంటే యేసయ్య ఫోటో పెట్టి అక్కడ చిన్న కొవ్వొత్తి ఎట్టడమో లైట్ ఎట్టడమో పెడతారు. వెలుగు ముందు ఎవరైనా వెలుగు పెడతారా అంటే ఆ ఫోటో వెలుగని చెప్పడం లేదు, కానీ మన దేవుడే వెలుగై ఉన్నాడు. సో కాబట్టి మనం ఇంకా అక్కడ చేయాల్సిన ఆరాధన ఏమీ లేదు. సో కాబట్టి దేవుని బిడ్డలారా, ఇప్పుడు వెలుగు ఎవరని చెప్పాను? దేవుడు మన యేసుక్రీస్తు ప్రభు వెలుగు. నేను లోకమునకు వెలుగునై ఉన్నాను, నేను లోకమునకు వెలుగుగా వచ్చాను అని దేవుడు చెప్పాడు. సో ఆ వెలుగు గురించి సాక్ష్యం ఇచ్చడానికి వచ్చాను, కానీ నేను అతను కాదని యోహాను గారికి చెప్పడం మనం విన్నాం. అయితే ఈ వెలుగు గురించి మరొక విషయం నేర్చుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోట్ల వెలుగునిచ్చు దీపమైనట్లున్నది. దేవునికి స్తోత్రం. దాని యందు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. ఇప్పుడు దేవుడు వెలుగై ఉన్నాడు. ఇప్పుడు ఆ వెలుగు ఏమై ఉందని తెలుస్తుంది. ఇక్కడ వెలుగు ఏమై ఉందని తెలుస్తుందంటే ఆ వాక్యము చీకటి గల చోట్ల వెలుగునిచ్చు దీపమై ఉన్నది. ఇప్పుడు వెలుగు ఏమై ఉన్నది? వాక్యమే వెలుగై ఉన్నది. వాక్యమే దేవుడై ఉన్నాడు, ఆ వాక్యమే వెలుగై ఉన్నది. మనందరికీ తెలుసు కదా, 119, 105 ఏముంటది? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దీపము కాడ వాక్యము పెట్టాలి.
దీపము కాడ వాక్యము, ఈ వాక్యం పెట్టుకుంటే నీ నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగు అని వాక్యం ఉంది కదా. ఒకసారి నేను చెప్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇది ఏమై ఉంది? ఇప్పుడు మన చేతిలో ఉన్న బైబిల్ వాక్యమే వెలుగై ఉంది. సో కాబట్టి ఇప్పుడు మన దేవుడు వాక్యమై ఉన్నాడు, వాక్యమే వెలుగై ఉన్నది. కాబట్టి వెలుగై ఉన్నది అని తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు మనం దేంతో సహవాసం చేయాలా? దేంతో సహవాసం చేయాలా? వాక్యముతో మనం ఉండాలి, వాక్యములో నడవాలి. సో ఆ వాక్యం మన పాదాలకు ఏమవుతుంది? వెలుగునిస్తుంది. ఇప్పుడు మనం చీకట్లో నడిచేటప్పుడు మనకి దీపాలు లేవు, కానీ ఇప్పుడు అన్న టార్చ్ లైట్ కదా. టార్చ్ లైట్ ఎందుకు పట్టుకుంటాం? మనం వెళ్ళే త్రోవకు వెలుగు కావాలి గనుక. సో ఈ లోకములో మనం సాగిపోతున్నాం గనుక చీకటిలో సంచరించకుండా వెలుగులో సంచరించినట్లుగా ఇప్పుడు ఈ వాక్యం మనకి దీపమై ఉంది. సో వాక్యం వింటున్న మనం ఏం వింటున్నాం? వెలుగు సంబంధమైన విషయాలు వింటున్నాం. సో కాబట్టి వాక్యం వింటున్న మనం ఎలా ఉండాలి? వెలుగు అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ విషయాలు కొంచెం మనం నేర్చుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. ఈ విషయం యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాట. అమ్మ వింటున్నారా? ఈ మాట యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట. ఎవరితో చెప్తున్న మాట? ఆయన శిష్యులు, అనేక మంది జనం అక్కడికి వచ్చారు. దేవుని మాట వినడానికి ఎంతో మంది జనం వచ్చినప్పుడు ఆయన కొండ ఎక్కి చెప్పిన మాటలు. మనందరం దీన్ని ఏమంటామంటే కొండ మీద ప్రసంగం అంటాం. ఈ కొండ మీద ప్రసంగంలో దేవుడు వాక్యమై ఉన్నవాడు వాక్యం చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. వాక్యం చెప్తూ ఉంటే, వాక్యం చెప్పిన తరువాత మీరు ఎలా ఉండాలని చెప్పాడు? వాక్యం వినేసి వెళ్ళిపోండి, ఇష్టానుసారంగా ఉండను అన్నాడా? ఆయన ఏం చెప్తున్నాడు? ఈ వాక్యం వినేసి చెప్పేసిన తర్వాత మీరు లోకమునకు, వాక్యం విన్నారు కదా, వాక్యము వెలుగునిచ్చేది. ఇప్పుడు ఈ వాక్యము దేవుడై ఉన్నాడు, ఆయన వెలిగిస్తాడు. ఇప్పుడు వాక్యాన్ని విన్నారు, మీరు వెలుగులోనికి రావాలి. ఈ వెలుగులోనికి వచ్చిన మీరు లోకానికి వెలుగై ఉండాలి. క్రైస్తవులు అనేవారు చీకటి సంబంధులుగా ఉండడానికి కాదు, వచ్చిన వారు కూర్చుని వెళ్ళిపోవడానికి కాదు. వచ్చిన నీవు వాక్యపు వెలుగులోనికి వచ్చిన తర్వాత ఈ వాక్యపు వెలుగును అనేక మందికి చూపించడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యపు వెలుగు ఎక్కడ కనబడాలా? మనలో ఉండాలి. ఇది నాలో ఉంటే నేను ఆ ప్రకారంగా జీవిస్తాను. నాలో ఉండడం అంటే వాక్యానుసారమైన జీవితం, వాక్యానుసారమైన ప్రవర్తన నాకు ఉండాలి. దేవునికి స్తోత్రం. మన దేవుడు వెలుగై ఉన్నాడని చెప్పుకున్నాం. ఆయన నిత్యము వసించే దేవుడు. ఆయన ఎవరో సమీపించరాని తేజస్సులో ఉన్న దేవుడు. సో ఆయన ఇప్పుడు శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకి వచ్చాడు. ఇప్పుడు వాక్యమై మన చేతిలో ఉన్నాడు. ఇప్పుడు ఈయన ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? మనతో ఉండాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఈయనతో మనము సహవాసం, అన్యోన్య సహవాసం కలిగి ఉంటేనే. ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, చాలా టికెట్స్ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ మధ్యన ఏ విధమైన రహస్యాలు కానీ ఉండవు, కొట్టుకోరు, తిట్టుకోరు, చాలా సపోర్ట్ చేసుకుంటారు. ఒకరికి ఇబ్బంది అయితే ఒకరు సపోర్ట్ చేసుకుంటారు. వారి యొక్క స్నేహాన్ని ఆయన ఎంత అన్యోన్యంగా ఉన్నారో అంటాం. సో అలాగ దేవునితో కూడా మనం అంత అన్యోన్యతగా ఉండే విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ కొండ మీద ప్రసంగంలో దేవుడు ధన్యతల గురించి చెప్పాడు. ఇలా ఉండేవాడు ధన్యుడు, అలా ఉండేవాడు ధన్యుడు, ఇలా చేసేవాడు ధన్యుడు, పరలోక రాజ్యం మారేది. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. ఇవన్నీ చెప్పేసిన తర్వాత ఇంకా వెనక్కి వస్తే చాలా ఉన్నాయి కదా. కంటికి కన్ను, చెవికి చెవి, లేదా ప్రాణానికి ప్రాణం అని ముందు మీరు అన్నారు కదా. ఇది ఇప్పుడు నేను చెప్పేది అది కాదు. ఇప్పుడు ప్రేమించండి, ప్రార్థన చేయండి, ఇలా ఉండండి, అలా ఉండండి, దేవుడు అన్నీ చెప్పాడు. సో ఈ అన్ని విషయాలు ఎందుకు చెప్పాడు? చీకటిలో ఉన్న మీరు సత్యాన్ని ఎరిగి వాక్యపు వెలుగులోనికి రండి. వాక్యపు వెలుగులోనికి వచ్చిన మీరు వెలుగై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వచ్చి వెళ్ళిపోవడం కాదు. ఎలా ఉండాలంట? వెలుగై ఉంటారు అని దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే యోహాను సువార్తలో 12వ అధ్యాయం 46వ వచనం చదువుదామా? 12:46. నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. చాలు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నటువంటి మాట, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట. నా యందు విశ్వాసముంచే ప్రతి విశ్వాసి ఎలా ఉండకూడదంట?
ఎలా ఉండకూడదు? చీకట్లో నిలబడి ఉండకూడదంట. దేవునికి స్తోత్రం. అంటున్నాడు కదా ఇక్కడ, నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకట్లో నిలిచి ఉండకుండునట్లు నేను లోకానికి ఏం వచ్చాను? వెలుగుగా వచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం. అంటే దాని అర్థం ఏంటంటే, యేసు ప్రభువుని మేము ఆరాధిస్తున్నాం, యేసు ప్రభు మా దేవుడు, నేను విశ్వాసిని అని చెప్పుకుంటున్నావే, విశ్వాసి అయిన నిన్ను వెలుగుగా ఉండడానికి పిలిచాడు తప్ప నువ్వు చీకట్లో ఉండడానికి కాదు. విశ్వాసివై చీకట్లో ఉన్నావంటే విశ్వాసివి కాదు, సాతాను సంబంధివి అని అర్థం. జాగ్రత్తగా గమనించండి ఈ వాక్యాన్ని. దేవుడు అంటున్నాడు, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో, మనమందరం ఎవరి మీద విశ్వాసం ఉంచాం? ఇప్పుడు నేను యేసయ్య మీద విశ్వాసం ఉంచాను, యేసుక్రీస్తు ప్రభువుని నమ్మాను, కాబట్టే నా సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు వచ్చాను. ఇప్పుడు వచ్చిన నేను చీకట్లో ఉండడానికి దేవుడు పిలిచాడా, వెలుగులో ఉండడానికి పిలిచాడా? వెలుగులో ఉండడానికి పిలిచాడు. ఇప్పుడు వెలుగులో ఉండడానికి కదా ఆయన నన్ను వెలుగులోకి నేను నడిపించడానికి వచ్చాడు కదా. మరి వెలుగులోనికి నడిపించడానికి వచ్చినప్పుడు నేను ఎక్కడ ఉండాలా? సేవకుడైన నేను వెలుగులోనే ఉండాలి. వెలుగు అంటే మళ్ళీ చెప్తున్నాను, అంటే నా జీవితం వాక్యానుసారంగా ఉండాలి. వాక్యానుసారంగా ఉండడాన్ని వెలుగు అంటారు. దేవునికి స్తోత్రం. అంటే చీకటిలో ఉన్న మనల్ని వెలుగులోనికి నడిపించడానికి, సాతాను సంబంధి అయిన ఆధిపత్యంలో ఉన్న మనల్ని దేవుని వైపుకి నడిపించడానికి వెలుగు అవసరం. దేవునికి స్తోత్రం. అంటే సువార్త. ఇప్పుడు చాలా మందికి పోయిన వారం చెప్పాను, మనకి ఉన్న సువార్తలు ఎన్ని అంటే 4 అని చెప్తాం. 4 సువార్తలు అని చెప్తాం. మొదటిది మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఇలా ఈ 4 సువార్తలు చెప్పుకుంటాం. 4 సువార్తల్లో ఏం రాయబడి ఉంటుంది? 4 సువార్తల్లో కూడా యేసుక్రీస్తు జనన మీద మెట్లనగా అని ప్రారంభమై, ఆయన మరణమై సమాధి చేయబడి పునరుద్ధాన శక్తితో లేచి తన శిష్యులకు కనబడి కొన్ని మాటలు చెప్పి ఆరోహణమాయను, అక్కడ వరకు ఉంటుంది. అంటే మన యేసుక్రీస్తు ప్రభు పుట్టిన దగ్గర నుంచి తల్లిదండ్రులకి ఎలా విధేయుడై ఉన్నాడో, చిన్ననాటి నుండి ఎలా వాళ్ళకి సపోర్ట్ చేశాడో, ఎలా తల్లిదండ్రులకి సహకరించాడో, తర్వాత ఆయన యుక్త వయసు వచ్చినప్పుడు 30వ సంవత్సరం వచ్చేపటికి ఎలా తండ్రి చిత్తాన్ని పరిపూర్ణం చేయడానికి వచ్చాడో, ఆయన గుణగణ లక్షణాలు ఏంటో, ఏం బోధించాడో, ఆయన ఎలా ఉన్నాడో, ఆయన కలిగిన ఓర్పు ఏంటి, సహనం ఏంటి, ఆయన కలిగిన దీర్ఘశాంతం ఏంటి, ఆయన బోధించిన తత్వం ఏంటి, ఎన్ని సువార్తలో కనబడ్డాయి మనకి? 4 సువార్తలో కనబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఈ 4 సువార్తల్లో కనబడ్డాయి. ఈ 4 సువార్తల్లో కనబడితే ఇప్పుడు సేవకుడు ఏమంటున్నాడంటే 5వ సువార్త మనమే అన్నాడు ఒక ఆయన. దేవునికి స్తోత్రం. 5వ సువార్త మనమే అంటే 5వ సువార్త నువ్వే అంటే, సువార్తమ్మని పేరు పెట్టుకుంటే 5వ సువార్త అయిపోదు. ఈ మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో, యోహాను సువార్తలో ఎవరైతే ఉన్నారో, దేన్నైతే చదువుతామో అది నీ జీవితంలో కనబడితే నువ్వు సువార్త. దేవునికి స్తోత్రం. ఊరకనే సువార్తమ్మని పేరు పెట్టేసుకుని తిరిగితే సువార్తమ్మ కాదండి. 3వ సువార్త అంటే మళ్ళీ చెప్తున్నాను, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా, యోహాను సువార్తలు చదివితే ఎవరు పరిచయం అవుతున్నారో, ఎవరి మీద విశ్వాసం కలుగుతుందో, ఏ చీకటిని విడిచిపెట్టి వెలుగులోకి రావాలనేటువంటి ప్రేరేపణ కలుగుతుందో, నిన్ను చదివితే ఆ వెలుగు కనబడాలి. దేవునికి స్తోత్రం. ఏ వెలుగై ఉన్న దేవుడు చీకటిలో ఉన్నటువంటి ప్రజలను వెలుగులోనికి పిలవడానికి వచ్చాడో, ఆ వెలుగు మనలో కనబడితే అప్పుడు మనం సువార్త. దేవునికి స్తోత్రం. అంతే తప్ప ఈవెన్ నేనైనా, సేవకునైనా నేనైనా ఓ సువార్త చెప్పేస్తే ఉపయోగం ఉండదు. ముందు నేను ఒక సువార్తగా మారాలి. నా ప్రవర్తన, నా నడవడిక ఒక సువార్తగా కనబడాలి. దేవునికి స్తోత్రం. అంటే సువార్త అంటే వాక్యానుసారంగా కనబడాలి, వాక్యానుసారంగా జీవించాలి, వాక్యానుసారంగా ప్రవర్తించాలి. అలా నాలో కనబడితే అది కదా దేవుని చూపించడం. దేవునికి కలిగిన గుణగణాలు కనబడితే కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు వాక్యం ధ్యానిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం చదువుకున్నాం, యోహాను సువార్త 12:46 చదివాం. మత్తయి సువార్త 5:16 చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుష్యులు నీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రి నీ మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. చాలు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ వాక్యం మనం చూస్తున్నాం, మనుషులు నీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లుగా. ఇందాకేం చదివాం? ఆయన యందు విశ్వాసం ఉంచిన మనం, అమ్మ వింటున్నారా? ఆయన యందు విశ్వాసం ఉంచిన మనం చీకట్లో ఉండడానికి వీల్లేదు. ఎందుకని మన దేవుడు వెలుగై ఉన్నాడు, వాక్యమై ఉన్నాడు. కనుక మనల్ని ఎలా నడిపించుకున్నాడు? వెలుగులోనికి నడిపించాడు. విశ్వాసులందరూ ఇప్పుడు ఎలా ఉన్నారు? వెలుగై ఉన్నారు. ఆ వెలుగై ఉన్న వారు ఎలా ఉంటారు? ఇప్పుడు మనం ఇక్కడ లైట్లు ఉన్నాయి, ఈ 4 లైట్లు, 2 లైట్లు, 4 లైట్లు, 6 లైట్లు ఆపేసుకున్నాం అనుకోండి, ఏమొస్తుంది?
చీకటి వస్తుంది. ఎప్పుడైతే లైట్ వేస్తామో ఏం చేస్తుంది? అది ప్రకాశిస్తుంది. ప్రకాశించి ఏం చేస్తుంది? చీకటిని పారద్రోలుతుంది. కనుక దేవుని బిడ్డారా, ఒకసారి మనం వెలుగు గురించి మాట్లాడుకున్నాం, దీపం గురించి, మీకు గుర్తుందో లేదో. సో రైట్, ఇప్పుడు మరొకసారి దీన్ని ధ్యానం చేద్దాం. ఇప్పుడు ఒకవేళ నిజంగా నువ్వు క్రైస్తవుడివే, చీకట్లో నుంచి వెలుగులోనికి వచ్చావు, వెలుగులోనికి వచ్చి వెలిగించబడ్డావు, వెలిగించబడిన నీవు మంచం కింద కొంచెం కింద ఉండవు. ఎవడో కూడా దీపాన్ని వెలిగించి, దేవుడే చెప్పాడు, మంచం కింద కొంచెం కింద పెట్టడం. ఎందుకంటే వెలుగిచ్చినట్లుగా దీపస్తంభం మీద పెడతాడు. అంటే వెలుగు కనబడాలి, వెలుగు ప్రజ్వలించాలి. ఏ వాక్యం అయితే విని, ఏ వాక్యానుసారంగా అయితే జీవించడానికి ఇష్టపడి, యేసయ్య మాదిరిగా జీవించడానికి ఇష్టపడుతున్నావో, అలా నీ సత్క్రియలు ఎవరికి కనబడాలంట? నీ సత్క్రియలు మనుషులందరికీ కనబడాలంట. దేవునికి స్తోత్రం. అంటే సత్క్రియలు అంటే దేవునికి కలిగిన గుణగణాలు, మంచి మంచి క్రియలు. నువ్వు మాట్లాడే మాట, నువ్వు పలకరించే తత్వం, నువ్వు చేసే పని, నువ్వు చేసే సమస్తం ఎలా ఉండాలి? మంచిగా ఉండాలి, మర్యాదగా ఉండాలి, వాక్యానుసారంగా ఉండాలి. ఇలా వాక్యానుసారంగా ఉన్న నీ జీవితం ఎవరికి కనబడాలంట? మనుషులందరికీ కనబడాలి. దేవునికి స్తోత్రం. క్రైస్తవుడు అని ప్రతి ఒక్కరితో మీరు క్రైస్తవులా అని అడిగించుకునే స్థితిలో మన మాట తీరు, ప్రవర్తన అంతా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డారా, అలా ఉండాలి అని చెప్తూ, అలా ఉండడం ద్వారా దేవుని నామం మహిమపరచబడుతుందని చెప్పి, వారి ఎదుట అంటే మనుషుల ఎదుట మీ వెలుగుని ప్రకాశింపనీయుడే. దేవునికి స్తోత్రం. అంటే నిజంగా నువ్వు వెలిగితే ఏం కనబడుతుంది నీలో నుంచి? ప్రకాశము అంటే వెలుగు కనబడుతుంది. ట్యూబ్లైట్ వెలుగు కాదండి. నేను అదే పోయినసారి చూశాను, ఆ కళ్ళజోడులో లైట్లు పెట్టారు, డ్రెస్సుల్లో కూడా లైట్లు పెట్టారు. ఆ లైటింగ్ కాదు మనకు కావాల్సింది, ఆ వెలుగు కాదు మనలోంచి కనపడాల్సింది. ఈ వాక్యపు వెలుగు మనలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఈ వాక్యపు వెలుగు మనలోనికి వస్తే, మనలోంచి వాక్యపు మనలోంచి వెలుగు ప్రకాశిస్తుంది. ప్రతి క్రైస్తవుడు అలా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అసలు నేను వచ్చిందే చీకటిలోంచి మిమ్మల్ని వెలుగులోనికి నడిపించడానికి. వెలుగులోనికి వచ్చిన మీరు వెలిగించబడింది, ఇక్కడ చెప్తారు, వెలిగించబడిన తర్వాత మీ వెలుగు అందరికీ కనబడాలా. వెలుగు దాచిపెట్టేది కాదు. మరి కనబడుతున్నామా? ఆలోచన చేయాలి. కనబడుతున్నామా? వెలుగు సంబంధిగా అంటారా? మన ఇంటి పక్క వాళ్ళు అంటారా? మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, పాస్టర్ గారండి వాళ్ళ ఇంటికి వస్తారండి, ఇంటికి వచ్చిన వెంటనే భార్య మీద పెద్ద పెద్ద కేకలేసేస్తాడండి, నలుగురు చూస్తే ఏమనుకుంటున్నారండి, కనీసం ఆదివారం అయినా ఆగొచ్చు కదండి. అంటే ఏ రోజు వేయచ్చు? ఆదివారం ఆగొచ్చి, సోమవారం వేసేయచ్చు కదా, ఆదివారం చర్చికి వెళ్ళి వచ్చాడు కాబట్టి ఆగొచ్చు, సోమవారం కేకలేసేయచ్చు. సో మనం దేవుని బిడ్డలం కదా, ఆయన బిడ్డలు ఇంట్లో నుంచి ఏమి వినబడతాయి? ఏమి వినబడాలా కదా? మరి కేకలు వినబడ్డం ఏంటి? పెద్ద పెద్ద రంకులు వినబడ్డం ఏంటి? బూతులు వినబడ్డం ఏంటి? అన్యాయపు మాటలు వినబడ్డం ఏంటి? వాళ్ళ ఇంట్లోంచి ఇవన్నీ వినబడ్డం ఏంటి? వాళ్ళ ఇంట్లోంచి టీవీ సీరియల్ వినబడ్డం ఏంటి? ఆయన బిడ్డల ఇంట్లో రక్షణ గూర్చిన సువార్త సునాదాలు వినబడాలి కదా, వెలిగించబడిన వారి ఇంట్లో. మరి మన ఇంట్లోంచి ఏమి వినబడుతున్నాయి బయటికి? ఆలోచన చేయండి. సో మన ఇంట్లోంచి ఏమి వినబడుతున్నాయి? ఒకవేళ నా ఇంట్లో నుంచి బూతులు వినబడుతుంటే, నేను వెలిగించబడినట్టు భ్రమపరుచు ఆత్మచేత నడిపించబడుతున్నాను, వెలుగుదూత ఆత్మచేత నడిపించబడుతున్నాను తప్ప నేను వెలిగించబడినట్టు కాదు. సంఘానికి వచ్చే ఇంచుమించు అందరూ అలాగుంటున్నారు. ఎలా అంటే వెలుగుదూత ఆత్మచేత నింపబడి ఒక చోట ప్రార్థనకి వెళ్ళాం. ఆ ప్రార్థనలో పరిశుద్ధాత్ముడు వచ్చి చాలా మందిని కదిలించాడు. చాలా మందిని కదిలిస్తే చాలా మంది సాక్ష్యం చెప్పారు, ఎగిరెగిరి గొంతులేసి పడిపోయారు. సాక్ష్యం చెప్పిన తర్వాత పరిశుద్ధాత్ముడు తాకేసాడండి, వైర్లాగా వచ్చిందండి, షాక్ కొట్టిందండి, పడిపోయానండి, ఆత్మచేత నింపబడిపోయానండి, నేను ఆత్మపూర్ణాలను అయిపోయానండి, భాషలతో నింపబడ్డానండి అని చెప్పింది ఆవిడ. మన్నాడు పొద్దున్న పక్కోలతో దెబ్బలాడుతుంది ఆవిడ. ఏ ఆత్మచేత నింపబడింది? వెలుగుదూత ఆత్మచేత. దేవుని ఆత్మచేత అయితే ఏం కనబడుతుంది? వెలుగు కదా కనబడేది. దేవునికి స్తోత్రం. వెలుగు కదా కనబడేది. మనం కూడా ఆలోచన చేసుకోవాలి. మనం కూడా ఆలోచించి, నేను వెలుగై ఉన్నానా, చీకటై ఉన్నానా? ఒకవేళ చీకటై ఉంటే ఈ రోజు నుంచి అయినా మనం ఏం చేయాలి తెలుసా? ప్రభువా, నీతో సహవాసం కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నానయ్యా, కాబట్టి ఈ రోజు నుంచి అన్యోన్య సహవాసం కలిగి ఉంటాను, నీ వెలుగుతో నేను కూడా నీతో నేను సహవాసం కలిగి ఉంటాను, కాబట్టి నన్ను పవిత్రుడిగా చేయి ప్రభువా అని ప్రార్థన చేయాలి. దానికి స్తోత్రం. ఇక్కడ చెప్పిన మాటలు ఆయన వెలుగై ఉన్నాను అన్నాడు. ఆయన వాక్యం చెప్తూ, వాక్యం విన్న వారికి చెప్తున్నాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని చెప్తున్నాడు. ఉట్టనే కూర్చుని వెళ్ళిపోవడానికి కాదు, మీరు వెలుగై ఉన్నారు, ఎంతో మందికి వెలుగు చూపించాలి అన్నాడు.
తర్వాత అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచేవారు అందరూ, నన్ను నమ్మిన వారు, నా నామంలో బాప్తీసం తీసుకున్న వారు ఎవరు కూడా చీకట్లో ఉండకూడదు, వెలుగులో ఉండాలి, కాబట్టి వారికి వెలుగుగా వచ్చాను అంటున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు, నిజంగా నువ్వు వెలుగుగా ఉంటే గనుక నీ వెలుగు మనుషులందరికీ ప్రకాశించాలి, కనబడాలి అంటున్నాడు. సో కనబడుతుందా? ఆలోచన చేయండి. ఇప్పుడు చీకట్లో ఉన్న వారికి మనం ఏం చెప్తాం? ట్యూబ్లైట్ అట్టుకెళ్ళి వెలుగులోకి రారా అంటామా? వాక్యమేగా చెప్తాం. ఏవయ్యా, ఎందుకయ్యా? నీ వ్యసనముల నుండి, నీవు చేసిన పాపముల వల్ల, ఇదిగో నీకు ప్రతిగా నీ పాప భారాన్ని మోసిన ఒక దేవుడు ఉన్నాడు, నీకు విమోచన ఇవ్వడానికి అని వాక్యం చెప్తే కదా వెలుగులోనికి వచ్చేది. అంతే కదమ్మా? వాక్యం చెప్తే వెలుగులోకి వస్తారా? లేదా వేరే ఏదైనా చెప్తే ట్యూబ్లైట్ అట్టుకెళ్ళి వెలుగులోకి రారా అంటే వెలుగులోకి వస్తారా? సో కాబట్టి లోక సంబంధమైన కార్యకలాపాల్లో నడిచే ప్రతి వారు కూడా చీకటి సంబంధులు. ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెట్టే మనం అందరం కూడా ఆత్మ సంబంధులము. సో ఆత్మ సంబంధులమైన మనము ఆత్మ సంబంధమైన దేవుడి మీద ఆధారపడ్డాము, ఆశ్రయించాము, విశ్వసించాము. మరి విశ్వసించిన ప్రతి వాళ్ళు ఏం కనబడాలా? వెలుగు ప్రకాశించాలి కదా. దేవునికి స్తోత్రం. ఒకసారి విశ్వాసంగా ఉంటాం, ఒకసారి పడిపోతాం, ఒకసారి నమ్మకంగా ఉంటాం, ఒకసారి జారిపోతాం. ఇది కాదమ్మా విశ్వాసులకు ఉండాల్సినటువంటి పరిస్థితి, ఇది కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాన్ రాసిన మొదటి పత్రికలోనే 2వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. 2వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. ఆయన యందు నిలిచి ఉన్నాడని చెప్పుకుని వాడు ఆయన ఎలాగ నడుచుకునో అలాగూ నడుచుకున్న బుద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందున్న మన దీని వల్ల తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాకుండా మరొక వాక్యం నేను చెప్తాను, మీ నడుములు కట్టుకునండి, మీ దీపమును వెలగనీయుడి అని లూకాసు వార్తలో రాయబడి ఉంటుంది. నడుం కట్టుకోవడం అంటే సిద్ధపాటు కలిగి ఉండడం. దాన్ని ఎప్పుడైనా మాట్లాడదాం. నడుం కట్టుకోవడం అంటే సిద్ధపాటు కలిగి ఉండడం. దీపము వెలుగుచూ ఉంటేనే దేవుణ్ణి ఎదుర్కోగలుగుతాం. మనందరికీ తెలుసు ఎంతమంది 10 మంది కన్యకల గురించి. 10 మంది కన్యకల్లో ఎంతమంది సిద్ధపాటు కలిగి ఉన్నారు? 5. ఎంతమంది దీపాలు పట్టుకెళ్లారు? 10 మంది దీపాలు పట్టుకెళ్లారు. కానీ ఎంతమంది సిద్ధంగా ఉన్నాయి? పెండ్లి కుమారుడు వచ్చేపాటికి వెలుగుతూ ఉన్నవి 5 మంది, వెలగకుండా ఉండేవి, ఆరిపోయే స్థితిలో ఉండేవి 5 మంది. ఇప్పుడు దేవుడు వెలుగుచూ ఉండనివ్వండి అన్నవాడిని తీసుకెళ్తాడా? ఆరిపోయినా పర్వాలేదని వారిని తీసుకెళ్తాడా? దేవుడు అన్నాడు, మీ నడుములు కట్టుకోండి, సిద్ధపాటు కలిగి ఉండండి. క్రైస్తవులందరూ కూడా యేసయ్య త్వరలో వస్తాడని తెలుసు, కానీ ఎవరో వెలుగు సంబంధిగా ఉండడం లేదు. అవసరాన్ని బట్టి అబద్ధం ఆడేస్తారు, అపవసరాన్ని బట్టి మోసం చేసేస్తారు, అవసరం బట్టి ఏదైనా చేసేస్తారు. అంటే ఎలాంటి వారు వాళ్ళు? చీకటి సంబంధులు అని అర్థం. కాబట్టి దేవుని బిడ్డారా, దేవుడు అంటున్నాడు, మీ నడుములు కట్టుకోండి, మీ దీపాలు వెలుగుచుండనీయుడి. అంటే వెలుగుతూ ఉండాలి, అంటే నువ్వు వాక్యానుసారంగా జీవిస్తూనే ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డారా, ఇక్కడ మనం చదివాం, ఆయన యందు నిలిచున్నానని చెప్పుకుని వాడు, నేను దేవుని బిడ్డనని చెప్పుకుని వాడు. మళ్ళీ చెప్తున్నా, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా, యోహానులో ఎలా ఉన్నాడు అలా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక్కటి కూడా తప్పడానికి వీల్లేదు. ఆయన ఎలా నడుచుకున్నాడో తెలుసుకోవడానికి సువార్తలన్నీ చదువుతాం. ఈ రోజు నుంచి మత్తయి నుంచి యోహాను వరకు చదవండి. మళ్ళీ 2-3 సార్లు చదివేయండి, శుభ్రంగా అర్థమవుతుంది మన దేవుడు ఎలాంటి వాడో, ఎలాంటి స్వభావం కలిగిన వాడు, ఎలాంటి గుణగణాలు కలిగిన వాడు. అలాంటి గుణగణాలు ధరిస్తేనే ఆయనతో మనం ఉన్నట్టు, ఆయన ఎందుకు నిలుచుకున్నట్లే. అంతే, మనం ఆయనది లేనట్టే. నువ్వు ఒక సువార్త, నేను ఒక సువార్త అంటే సరిపోదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. 1వ అధ్యాయం 16వ వచనం. ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన సంపూర్ణమైన దీర్ఘశాంతము ఈ ప్రధాన పాపినైన నా యందు కనపరచునట్లు నేను కనికరింపబడుతుని. చాలు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అపొస్తలుడైన పౌలు అంటాడు, సౌలుగా ఉన్నప్పుడు నేను హింసకుడును, దూషకుడును, హానికరుడును. సౌలు ఎలాంటి వాడు అంటే క్రైస్తవుల్ని అంతం చేయాలా, క్రైస్తవులు అనేవారు ఉండకూడదు, క్రీస్తుని ఆరాధించే వారిని హింసించాలా, ఇదే ఆలోచనలో ఉండేవాడు. క్రీస్తుని ఆరాధించే వారిని చంపేయాలా, క్రీస్తుని ఆరాధించే వారిని చెరసాల్లో పెట్టేయాలా, క్రీస్తుని ఆరాధించే వారిని కొట్టాలి అని క్రీస్తుకు విరోధంగా,
క్రీస్తు పరిచర్యకి విరోధంగా లేచిన వాడు ఈ సౌలు లేచి చాలా మందిని అలాగే హింసించాడు. ఈవెన్ స్టెఫెన్ చావుకు కూడా అతని సమ్మతి ఉంది అన్నట్టుగా అక్కడ రాయబడి ఉంది. సో కాబట్టి దేవుని బిడ్డలారా, ఇతను అలాంటి భయంకరమైన పరిస్థితిలో ఎవరిని పడితే వాళ్ళని తిట్టడానికి, కొట్టడానికి, చెరసాల్లో పడేయడానికి ఇష్టపడుతున్న ఇతన్ని దేవుడు మాదిరిగా ఉంచడానికి మార్చాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి వ్యక్తి ఇలా దేవుణ్ణి హింసిస్తూ, దేవుని బిడ్డలను హింసిస్తూ, దేవుని నామాన్ని ఎక్కడ ప్రచురించకుండా అందరూ పారిపోయి ఇళ్లలో దాక్కునేలాగా భయక్రాంతులు చేసినటువంటి వ్యక్తి దమస్కు ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. దమస్కు ప్రాంతానికి వెళ్ళిపోతుంటే దేవుని దర్శన భాగ్యం కలిగింది. అక్కడే పడిపోయాడు. చుట్టూ వెలుగు ప్రకాశించింది. దేవునికి స్తోత్రం. వెలుగు కమ్ముకుంది. అది సూర్యుడి కంటే ఎక్కువ ప్రకాశం అని అతను చెప్పగా సాక్ష్యంలో మనం వింటాం. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే వెలుగు ప్రకాశించిందో ఆ నేత్రాలకున్న పొరలో తొలగిపోయాయి. ఆ తొలగిపోయి యేసయ్యని పరిపూర్ణంగా అంగీకరించాడు. విశ్వాసిగా జాయిన్ అయ్యి పరిపూర్ణంగా బాప్తిసం తీసుకుని ఇప్పుడు యేసు పోలికలోనికి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. క్రైస్తవుడు అంటే ఎలాంటి వాడైనా కావచ్చు. సో కానీ యేసు పాదాల దగ్గరకు వచ్చిన తర్వాత ఎలా మారాలి? యేసు రక్తంలో కడగబడిన తర్వాత ఎలా మారాలి? క్రీస్తులా. అలాంటి భయంకరమైన వ్యక్తి మారి, అంత పాపం చేశాను కాబట్టి నేను కనికరించబడ్డాను, కనికరించు ప్రభు అని అడిగితే కనికరించాడు అని చెప్పి ఇక్కడ అంటున్నాడు. ఇప్పుడు నేను ఎలా ఉన్నానంటే అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి, మీకు కాదు, సంఘంలో ఉన్న వారికి కాదు, ఇంకా ఎవరైతే నిత్య జీవం పొందలేదో ఆ నిత్య జీవం పొందాలని ఆశపడుతున్న వారందరికీ నేను మాదిరి అయిపోయాను. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంత కనికరం ఇచ్చాడంటే నాకు, అలా క్రీస్తుకు విరోధిగా ఉన్న నేను, చీకట్లో ఉన్న నేను, చీకటి సంబంధిగా ఉండి వెలుగు మీద పోరాడడానికి ప్రయత్నిస్తున్న నేను వెలుగులోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు నా జీవితం ఎలా మారింది అంటే, ఇప్పుడు నేను ఇలా రక్షించబడడానికి ఇష్టపడుతున్న వారికి, విశ్వసించబోతున్న వారికి, నిత్య జీవానికి వారసులు అవ్వాలి అని అనుకున్న వారికి, అలా అనుకోవడానికి వచ్చే వారికి, అంటే విశ్వసింపబో వారికి నేను మాదిరి అయిపోయాను. దేవునికి స్తోత్రం. అంటే మారిపోవడం అంటే ఇంట్లో కూర్చుని ఉంటామని కాదు. పరిపూర్ణమైన మార్పు అంటే మాదిరి కనబడ్డాం. దానికి స్తోత్రం. మారాడు అంటే ఏం కనబడాలి? మారిన దానికి మాదిరి కనబడాలి. ఇప్పుడు క్రీస్తు మాదిరి, అందుకే అతను చెప్తాడు కదా, నేను క్రీస్తుతో పాటు సిలువేయబడ్డాను, ఇప్పుడు క్రీస్తు పోలికలోకి వచ్చేసాను, క్రీస్తు మాదిరిలోకి వచ్చేసాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. పాపినైనా నేను అన్నాడు కదా, పాపినైనా నేను ఇప్పుడు ఎలా అయ్యాను? మాదిరిగా మలసపడ్డాను. మాదిరిగా మలసపడ్డం అంటే నువ్వు మాదిరిగా ఉండిపోయి ఇంట్లో ఉండడానికి కాదు. ఎందుకో మరొక వచనం చదువుదాం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 47వ వచనం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 47వ వచనం చదువుదాం. ఏలయనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండుటకు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించెననిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు వెలుగులోనికి వచ్చిన అపోస్తులైన పౌలు, క్రీస్తు మాదిరిలోకి మార్చబడిన అపోస్తులైన పౌలు ఇప్పుడు ఇక్కడ వాక్యం చెప్తూ ఉంటే ఈ సందర్భంలో యూదులు తిరస్కరిస్తారు, యూదులు అంగీకరించరు. చెప్పే సమాజ మందిరంలో నిలబడి చెప్పే ప్రతి మాటకి వారు అడ్డంక చెప్తూ, చెప్పే మాటకి వ్యతిరేకం చెప్తూ ఈ సువార్తను అడ్డగిస్తూ ఉన్నప్పుడు అపోస్తులైన పౌలు చెప్పిన మాట ఇక్కడ అంటాడు, ఏలయనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు, అనేక మందికి నీ ద్వారా రక్షణ అందునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభు మాతో చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అపోస్తులైన పౌలు ఎలా మారాడు? వెలుగుగా మారాడు. అంటే అనేక మందిని వెలుగులోనికి నడిపించడానికి. దేని ద్వారా? వాక్యము ద్వారా. దేవునికి స్తోత్రం. వాక్యమే దేవుడు, వాక్యమే వెలుగు. దేవునికి స్తోత్రం. ఈ వాక్యానుసారమైన జీవితం అపోస్తులైన పౌలుకు వచ్చేసింది. ఇప్పుడు వెలుగు అతనిలోకి వచ్చేసింది. దేవుడు అంటే ఇదిగో అపోస్తులైన పౌలుతో చెప్తాను, నేను ఎలా ఉంచానో తెలుసా? అన్యజనులకు ఇప్పుడు నువ్వు వెలుగు. దేవునికి స్తోత్రం. మరి మారావు కదా, బాప్తిసం తీసుకున్నావు కదా, ఎంతమందికి వెలుగు చూపించావు? కనీసం భార్య, భర్త, ఇంట్లో వాళ్ళు నీలో వెలుగు చూడగలుగుతున్నారా? వెలుగు అంటే మళ్ళీ చెప్తున్నాను, వాక్యానుసారమైన జీవితము. కొన్ని సందర్భాల్లో వాక్యాన్ని మీరేస్తావు, కొన్ని సందర్భాల్లో అవసరాన్ని బట్టి వాక్యాన్ని మళ్ళీ చేసుకుంటావు, కొన్ని సందర్భాల్లో ఒక వాక్యాన్ని తిరస్కరించేస్తావు, నీకు నచ్చితేనే లోబడతావు. దీన్ని వాక్యానుసారమైన జీవితం అనరు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, ఇప్పుడు అపోస్తులైన పౌలు మారిన తర్వాత ఎలా ఉన్నాడు?
వెలుగుగా చేయబడ్డాడు. దేవునికి స్తోత్రం. మరి మారిన మనం వెలుగుగా మార్చబడ్డామా? వెలుగు చీకటి క్రియలు మనలో నుంచి పోయాయా? వెలుగుకి చీకటితో ఏమి పొత్తు? మరి చీకటి కార్యకలాపాలు ఎలా కనబడుతున్నావు? చీకటి పనుల్లో ఎక్కడ కనబడతావు? ఇప్పుడు సంక్రాంతి వచ్చిందంటే కోడి పందాల్లో మనోళ్ళే. ఎవరో వెలుగు పేరేంటి? యేసుబాబు. రాంబాబు కాదు, యేసుబాబు. ఇంకా యాకోబు, తర్వాత యోహాను, ఇంకా ఆంద్రేయ. ఇవన్నీ ఎవరికి? అక్కడ కనబడే వారికి. సో వీళ్ళెవరో వెలుగు. వెలుగుకి దానికి పొత్తేంది? వీళ్ళెవరో అక్కడ భోజనాలు అంటే మనోళ్ళే కనబడతారు. సో ఎక్కడున్నా దేనిలోనే, జాతరలో మనోళ్ళే, యాత్రలో మనోళ్ళే, ప్రతి దానిలో మనోళ్ళే. ఎవరివయ్యా నువ్వు? వెలుగు సంబంధిని. మరి వెలుగు సంబంధికి చీకటికి సంబంధం ఉండదు కదా. అంటే మీకు తెలియదులే. అంటే వెలుగు దూత ఆత్మచేత నింపబడిన వెలుగు సంబంధం మేము. దేవునికి స్తోత్రం. అలా వెలుగు సంబంధంలో చెప్పుకొని వారందరూ కూడా వెలుగు దూత ఆత్మచేత నడిపించబడుతున్నారు. చివరికి వారందరూ నరకానికి వెళ్ళిపోతారనే విషయం గమనించాలి. దేవునికి స్తోత్రం. మరొక వచనాన్ని చదువుదాం, సమయం అయిపోతుంది. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 18వ వచనం. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 18వ వచనం. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి దేవుని వైపుకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణ పరిశుద్ధపరచబడి పడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లుగా వారి కన్నులు తెరవబడుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పెను. చాలు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కనులు మూయబడిన వారి కనులు తెరవడానికి, ఎవరైతే సాతాను వైపు ఉన్నారో వారు దేవుని వైపుకు తిరగడానికి, నా యందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొందుకుని పరిశుద్ధపరచబడిన వారు పొందే స్వాస్థ్యములో వారు కూడా పాలుపొంపులు పొందడానికి, అంటే పరలోక రాజ్యానికి సిద్ధపరచడానికి, అన్యజనులను మార్చడానికి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే చీకట్లో ఉన్న వారిని వెలుగులోని నడిపించడానికి పంపిస్తున్నాను. దేవునికి స్తోత్రం. వారు చీకట్లో నుండి వెలుగులోనికి. అపోస్తలుడైన పౌలుని ఎందుకు పంపిస్తున్నాడు? వారు చీకట్లో ఉన్నారు, సాతాను ఆధిపత్యంలో ఉన్నారు, వెలుగులోనికి రావాలి. అందుకు నిన్ను పంపించేది. సో దేవుని బిడ్డారా, వెలిగించబడిన వాడు ప్రతి ఒక్కడు చేయాల్సిన పనిది. క్రైస్తవుడని చెప్పుకునే ప్రతి ఒక్కడు వెలుగు సంబంధి. నిజమైన క్రైస్తవుడు గురించి చెప్తున్నాను. నిజమైన క్రైస్తవుడు అంటే క్రీస్తు చెప్పిన విధంగా నడుచుకునేవాడు. సో ఇలా చెప్పే ప్రతివాడు వెలుగై ఉంటాడు. వెలుగైన వాడు దాచబడడో ఏం చేస్తాడో? వెలుగును పంచుతాడు. దేవునికి స్తోత్రం. వెలుగు ప్రకాశిస్తుంది. ఇప్పుడు మనం టార్చ్ లైట్ పట్టుకుని మంచి గట్టిగా మూసేసామనుకోండి, ఏలుల్లో నుంచి దాని యొక్క కాంతి బయటికి కనబడుతుంది. దేవునికి స్తోత్రం. మరి నిజంగా వెలిగించబడితే నువ్వు దాగవు కదా అంటే వెలిగించబడలేదన్నమాట. దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యంలో సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఈయన అంటున్నాడు, ఇదిగో నన్ను దేవుడు అనేక మంది నేత్రాలు తెరవబడి రక్షించబడి సాతాను వైపులో ఉన్న వారందరూ మార్చబడి వారి మనోనేత్రాలు వెలిగించబడి ఈ లోకాన్ని విడిచి పరలోక స్వాస్థ్యాన్ని, పరిశుద్ధుల స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి అర్హులుగా మార్చబడడానికి నేను వెలుగుగా పంపుతున్నాను నా దేవుడు చెప్పాడు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. మరి మనం ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు అపోస్తలుడైన పౌలు వెలుగులో ఉన్నాడు అంటే ఎవరితో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నట్టు? వెలుగుతో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నట్టు. దేవునికి స్తోత్రం. ఆయన వెలుగు అయినట్టుగా మనము వెలుగులో నడిచిన ఎడల ఇప్పుడు మారాడు. ఎవరి మాదిరిలోకి మారాడు? ఆయన క్రీస్తుని పోలికలోనికి మారాడు. అంటే క్రీస్తు వెలుగై ఉన్నాడు, ఆ పోలికలో వచ్చింది. ఇద్దరు ఎలా ఉన్నారు? ఇప్పుడు అన్యోన్య సహవాసం కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని మనం కూడా ఉన్నాం కదా, అదే కోవలో మనం కూడా ఉన్నాం కదా. మనం కూడా ప్రతి వారం దేవుని మందిరానికి వస్తున్నాం కదా. మనం కూడా దేవుని మందిరంలో పాట పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం కదా. ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. సమయం అవుతుంది. కొన్ని మాటలు జాగ్రత్తగా వినాలని ప్రభు ప్రేర మీకు మనవి చేస్తున్నాను. ఇప్పుడు నేను వెలుగు సంబంధిని అని చెప్పుకొని నేను బూతులు మాట్లాడితే వెలుగు సంబంధిని అవుతానా? అవుతానా? నా నోట బూతులు వచ్చినాయి అనుకోండి, నా నోట కేకలు వచ్చాయనుకోండి, మీలోనే కొంతమంది ఒకలాగా భేదంగా ప్రేమించాను అనుకోండి, నాలో ఉంటుందా వెలుగు? నేను వెలుగు సంబంధిని కాదు. అంటే వాక్యానుసారమైన కాదు. బూతులు మాట్లాడుతూ ఉంటారు, వ్యభిచారపు ఆలోచనలు మానరు, తలంపులు మానరు, ఉద్దేశాలు మానరు, కోపాలు మానరు, క్రోధాలు, కక్షలు, భేదాలు మానరు, ఈ జరిగేటువంటి యాత్రలు మానరు, ఆ జరిగేటువంటి పందాలు మానరు, జరిగేటువంటి తీర్థాలు మానరు, ఆ తర్వాత అవన్నీ కొనుక్కుంటారు, అవన్నీ ఏమీ మానరు. వీళ్ళు వెలుగులో ఉన్నట్టు భ్రమపడుతున్నారు.
సో కనుక దేవుని బిడ్డారా, వెలుగులో ఉంటే వెలుగు ప్రకాశిస్తుంది, వెలుగు ఉన్న చోట చీకటి ఉండదు. దేవునికి స్తోత్రం. వెలుగుతో చీకటికి ఏం పొత్తు? ఇప్పుడు ఇది లైట్ ఆన్ చేసామనుకోండి, ఆ కొంచెం లెక్క ఉండి అంత అంధకారం చీకటి కమ్మి ఉంటుందా? ఈ ప్రాంతంలో ఉన్న చీకటిని పారద్రోలదా వెలుగు? అంటే ఈ మనం స్విచ్ చేస్తే వెలిగేలా ఉంటే దేవుని వెలుగులోనికి వచ్చిన మనం ఇంకెంత ప్రకాశిస్తూ ఉండాలి? ఆలోచించాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వెలుగు దేవుడై ఉన్నాడు, వెలుగు వాక్యమై ఉంది. ఈ వాక్యం ఎక్కడికి వెళ్తూ అక్కడ వెలుగు వస్తుంది. ఆ వాక్యం మనలో ఉంటే మనం వెలిగించబడతాం. కాబట్టి దేవుని బిడ్డారా, ఆలోచన చేయాలని ప్రభువైన యేసుక్రీస్తు పేర మీకు మనవి చేస్తున్నాను. యేసయ్య నామములో బాప్తీసం తీసుకున్న మనం, విశ్వసించిన మనం చీకట్లో ఉంటామని కాదుగా. ఇంకా భేదాలు పోగొట్టుకోకుండా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ, నచ్చినట్టుగా జీవిస్తూ, ఎంతసేపు లోక సంబంధమైన ఆలోచనలతో, లోక సంబంధమైన తలంపులతో జీవిస్తూ, ఆత్మ సంబంధమైన ఒక్క ప్రవర్తన కూడా మారకుండా మనం క్రైస్తవులమని ఒక యేసు పేరు పెట్టుకున్నంత మాత్రాన యేసు బాబు అయిపోవుగా. అంతే కదమ్మా. యేసయ్య పేరు ఎట్టుకున్నంత మాత్రం యేసయ్య పేరు ఎట్టుకోకూడదు. అసలు యేసు అనే పేరు ఎట్టకూడదు అంట. ఏంటి యేసు అనే పేరుకి అర్థం? రక్షకుడు అని అర్థం. సో యేసు అని పేరు పెట్టకూడదంట. ఒక సేవకుడు చెప్పాడు, నాకు అంత తెలియదు, ఒక సేవకుడు చెప్పగా విన్నాను. సో కాబట్టి దేవుని బిడ్డారా, ఆ పేరు పెట్టుకున్నంత మాత్రాన పరిశుద్ధుడు అయిపోడు. సో ఇక్కడ కూర్చున్న మనం ఒకసారి ఆలోచన చేద్దాం. బాప్తీసం పొందాం, మన విశ్వాసులము. ఇంతకుముందు నేను విశ్వాసిని, ఇప్పుడు సేవకుని అయ్యాను. అయినా ఎక్కడికి ప్రార్థనకి వెళ్ళినా నేను విశ్వాసిగా కూర్చుంటాను, విశ్వాసిగానే వాక్యం వింటాను. సో ఇప్పుడు విశ్వాసులమైన మనం వెలిగించబడాలని, వెలుగు సంబంధిగా ఉండడానికి దేవుడు పిలుచుకున్నాడా? చీకట్లో ఉండడానికి పిలుచుకున్నాడా? ఆయన మనకు వెలుగుగా వచ్చాడు కదా. ఇప్పుడు ఆయన వెలుగు మనలో ప్రకాశించాలి కదా. మరి ప్రకాశిస్తుందా? ఇంకా చీకట్లో ఉండిపోతున్నామా? దేవుని చిత్తమైతే వచ్చే వారం దీన్ని కొంచెం ముగించి ముందుకెళ్ళిపోతాను. ఎందుకంటే మనము అన్యోన్య సహవాసం లేకపోతే ఆయన పోలికలోనికి మారం. ఆయన పోలికలోనికి రాకపోతే ఆయన మాదిరి చూపించలేం. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు, దేవుడు అన్యోన్య సహవాసం కలిగి ఉన్నారు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు దేవునికి మందిరం అయిపోయాడు. ఆయన నాలో నివసిస్తున్నాడు అని చెప్పాడు. సో మనం చెప్పగలమా అలాగా? దేవుని బిడ్డారా, ఇప్పుడు మరొక మాట చెప్పేసి ముగిస్తాను. చిన్న బిడ్డలు తల్లిదండ్రులకి ఎలా ఉండాలా? యేసయ్య ఎలా ఉన్నాడు అలా ఉండాలా. యేసయ్య ఎలా ఉన్నాడు? తల్లిదండ్రులకి లోబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి మీరు లోబడుతున్నారా? లోబడకపోతే మీరు కూడా ఎక్కడున్నట్టు? చీకట్లో ఉన్నట్టే. ఇప్పుడు వాక్యంలో యేసుక్రీస్తు ప్రభు తల్లిదండ్రులకి విధేయుడై ఉన్నాడు. సో అలా ఇప్పుడు నేటి బిడ్డలు తల్లిదండ్రులకి విధేయత లేకపోతే చీకట్లో ఉన్నట్టే. బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మనం అందరము క్రీస్తుని పోలి ఉండాలి. వాక్యం ఎలా 4 సువార్తలో రాయబడిందో అలా మనం మారి చూపించాలి. ఇది క్రైస్తవుడికి ఉండాల్సినటువంటి లక్షణం. దేవునికి స్తోత్రం. నా యేసయ్య దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. నా యేసయ్య ఓర్పు కలిగి ఉన్నాడు. నా యేసయ్య సహనం కలిగి ఉన్నాడు. నా యేసయ్య సాత్వికుడు. నా యేసయ్య ప్రేమ కలిగిన వాడు. నా యేసయ్య కనికరం కలిగిన వాడు. నా యేసయ్య కృప కలిగిన వాడు. నా యేసయ్య జాలి కలిగిన వాడు. నా యేసయ్య దయ కలిగిన వాడు. ఇలా చెప్పుకుంటూ పోతే నా యేసయ్య క్షమాపణ గుణం కలిగిన వాడు. ఇవన్నీ మనలో కనపడకపోతే సువార్త మనం ఎలాగవుతాం? ఇప్పుడు అపోస్తలుడైన పౌలు సువార్త చెప్తున్నాడు అంటే ఇప్పుడు 5వ సువార్త ఎవరో? అపోస్తలుడైన పౌలు కాదా? చెప్పేవారు కాదా? సో మనం ఏం చేశాం? ఆలోచన చేయండి. ఎంతమంది అన్యజనులకు మనం చూపించగలుగుతున్నాం? ఇంట్లో వాళ్ళకైనా చూపించగలుగుతున్నామా? వచ్చి వెళ్ళిపోదామా కూర్చుని? యేసయ్య చెప్పినట్టుగా లేకపోతే ఎవరు బాధపడతారు? యేసయ్య బాధపడతాడు కదా. సో కాబట్టి ఆయనను బాధ పెట్టే బిడ్డలుగా కాక అన్యోన్య సహవాసం కలిగి ఉండడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు ఆ వచనంలోకి వచ్చేసి దాన్ని చదివేసి ముగించుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము యేసుక్రీస్తు ఎలా వెలుగై ఉన్నాడో మనము అలా వెలుగులో వాక్యానుసారంగా నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గల వారమై ఉంటాము. అప్పుడు ఆయన కుమారుని రక్తంలో మనల్ని కడిగి పవిత్రుడిగా చేస్తాడు. ఈ పవిత్రత ఆయనకు ఆలయం అయిపోద్ది. అప్పుడు మనం ఒక సువార్తగా మార్చబడతాం. దేవునికి స్తోత్రం. మనమే ఒక సువార్త. నువ్వు మాట్లాడాల్సిన లేకుండా సువార్త ప్రకటించవచ్చు. దేవునికి స్తోత్రం. నీ ప్రవర్తన నడవడిక ద్వారా. కనుక ఎదుటివారు నీ ఉన్న సహనాన్ని, నీకున్న ఓర్పును చూసి ఏంటా పిల్ల, ఏంటతను అంటే వీరు యేసయ్య బిడ్డలో అంటే ఎవరు ప్రచురించబడుతున్నారు?
దేవుడి కథ ప్రచురించబడేది. సో అలా కదా మనం ఉండాలి. వాళ్ళు ఎలా ఉన్నారో మనం అలా ఉంటే ఉపయోగం ఏముంది? వాళ్ళు ఎలా చేస్తున్నారు అలా నువ్వు చేస్తే ఉపయోగం ఏముంది? నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు కదా, చీకట్లో నుండి వెలుగులోనికి ప్రత్యేకపరిచాడు కదా, ఆ సాతాను ఆధిపత్యంలో నుండి ఆ దేవుని వెలుగులోనికి నడిపించాడు కదా. మరి ఇప్పుడు అక్కడికి వెళ్తే తప్పే ఉందంటావేంటి? కొంతమంది తప్పేంటి వెళ్తేనే? దేవుడు ఆధిపత్యం నుంచి విడిపించిన తర్వాత మళ్ళీ వెళ్ళొచ్చా? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఐగుప్తుని కోరుకోకూడదు కదా. మళ్ళీ కోరుకున్నాడంటే బానిసత్వాన్ని కోరుకున్నట్టే కదా. మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళిపోతే వాళ్ళకి స్వతంత్రత ఉంటుందా? పాలు తెల్లి ప్రవహించే దేశం వస్తుంది అక్కడికి వెళ్తే, వెనక్కి వెళ్తే. సో మనం వెనక్కి వెళ్ళేవారుగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. కనుక దేన్ని విడిచిపెట్టామో విడిచిపెట్టేద్దాం. సో ఈ క్షణమందు ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, నువ్వు వెలుగై ఉన్నావు, నాలో ఇంకా చీకటి ఉంది, దయతో నన్ను క్షమించు ప్రభువా అని అడుగుదాం.